హైదరాబాద్ లో రేపు ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జన కార్యక్రమం జరగనుంది. ఇప్పటికే గణేష్ ఉత్సవ సమితి ప్రభుత్వ శాఖల సమన్వయంతో శోభాయాత్రకు భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఖైరతాబాద్ మహాగణపతి మండపం నుంచి ఎన్టీఆర్ మార్గ్లోని ట్రైన్ నెంబర్ 4 వరకు శోభాయాత్ర సాగనుంది. 69 అడుగుల శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి రేపు గంగమ్మ ఒడికి చేరనున్నాడు. శోభాయాత్రకు సంబంధించి పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఖైరతాబాద్ బడా గణేష్ శోభాయాత్ర రూట్ మ్యాప్ కు సంబంధించి డీటెయిల్స్ హరిత అందిస్తారు. అడుగుల్లో మహాగణపతి 9 రోజుల పాటు నవరాత్రి పూజలు అందుకున్నాడు. ఖైరతాబాద్లోనే ఎంతో ప్రత్యేకమైన ఖైరతాబాద్ గణేశుడు రేపు హుస్సేన్ సాగర్లో నిమజ్జనానికి తల్లి వెళ్ళనున్నాడు. ఇందుకోసం అన్ని రకాల ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఈ భారీ గణనాథుని మోసుకెళ్లే టస్కర్ కూడా ఇప్పటికే తీసుకొచ్చారు. టస్కర్కు సంబంధించిన వెల్డింగ్ పనులు ఒకవైపు, మరోవైపు ఇటు మండపానికి సంబంధించిన షెడ్లను తొలగించారు. ఇంకొద్దిసేపట్లో ఇటు కర్రలకు సంబంధించి కూడా పూర్తి పనులు కొనసాగే అవకాశం ఉంది. అయితే ఈ ప్రాంగణం అంతా కూడా ముఖ్యంగా భారీ గణనాథుడితో పాటు 2 వైపులా ఉన్న విగ్రహాలను తీసుకెళ్లేందుకు ప్రత్యేకంగా 2 టస్కర్లను వినియోగించనున్నారు. రేపు ఇక్కడ ఖైరతాబాద్ మహాగణనాథుడి ప్రధాన మండప ప్రాంగణం నుంచి హుస్సేన్ సాగర్ వైపుకు మొత్తం కూడా రూట్ మ్యాప్ అధికారులు సిద్ధం చేశారు. ఇటు ట్రాఫిక్ కావచ్చు, లా అండ్ ఆర్డర్, జిహెచ్ఎంసీ, ఆర్ఎండ్బి వివిధ శాఖల సమన్వయంతో ఈ శోభాయాత్ర రేపు ఘనంగా నిర్వహించనున్నారు. అయితే రూట్ మ్యాప్ కు సంబంధించి మనతో మాట్లాడడానికి ఖైరతాబాద్ సిఐ గారు ఉన్నారు. మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు, సార్ చెప్పండి, ముఖ్యంగా ఖైరతాబాద్ గణేష్ అంటేనే ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా ఇక్కడ ఈ నిమజ్జనం చూసేందుకు కూడా భారీగా జనాలు వస్తారు కదా, రేపు రూట్ మ్యాప్ ఎట్లా నిర్ణయించారు? ఎక్కడి నుంచి శోభాయాత్ర స్టార్ట్ అవుతుంది? 27వ తారీఖు స్టార్ట్ అయినటువంటి ఈ మహాగణపతి ఉత్సవాలు ఈ రోజుతో దాదాపుగా ముగిసినట్లు కనపడతా ఉంది. ఇంకా ఈ ప్రజలందరూ కూడా ఈరోజు వినాయకుని దర్శనాలు నిలిపివేయబడ్డాయి. దయచేసి ప్రజలందరూ పోలీసు వారికి సహకరించాలి. ఎందుకంటే భారీ ఎత్తున ఇక్కడ షెడ్ ఏర్పాటు చేసి దీన్ని రిమూవల్ చేయాలి. ఏమైనా యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా గమనించి ఎవరు రాకూడదు ఖైరతాబాద్ దర్శనానికి. కాబట్టి రేపు ఉదయం ఈరోజు అన్ని పనులు సవ్యంగా కొనసాగినట్లయితే రేపు ఉదయం 6 గంటలకు ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మహాశోభాయాత్ర ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి రాజ్దూత్ హోటల్, అక్కడి నుంచి తెలుగు తల్లి ఫ్లైఓవర్, సెక్రటరియట్, లెఫ్ట్ టర్న్, ఆ తర్వాత మనం ఎన్టీఆర్ మార్గులో మహాగణనాథుని ఖైరతాబాద్ గణనాథుని నిమజ్జనము ముగించడం జరుగుతూ ఉన్నది. ఓకే సార్, అంటే ఈ రూట్ మ్యాప్కు సంబంధించి ముఖ్యంగా ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? సీసీ కెమెరాల నిఘా కావచ్చు, బందోబస్తుకు సంబంధించి ఏర్పాట్లు ఎలా చేశారు? ఇక్కడ సీసీ కెమెరాలు దాదాపుగా 34 ఈ గణేష్ సంబంధించి ఏర్పాటు జరిగింది. అదేవిధంగా నేను సైతం కమ్యూనిటీ సీసీ కెమెరాలు కూడా ఒక 50 వరకు ఉన్నాయి. ప్రతి అడుగున సీసీ కెమెరా నిఘా ఉంటుంది. అదేవిధంగా పోలీసు భారీ బందోబస్తు, షీ టీంలు, సిసిఎస్ క్రైమ్ టీమ్స్ అన్నీ కూడా మా సిపి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మా డీసీపీ శిల్పవల్లి మేడం ఆధ్వర్యంలో భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా షెడ్ తొలగింపు కావచ్చు, దాంతోపాటు ఇటు టస్కర్కి సంబంధించిన వెల్డింగ్ పనులు దాదాపు 50 టన్నుల వరకు బరువుండే ఈ భారీ గణనాథుని తీసి టస్కర్ మీద ఏర్పాటు చేయాలంటే కొంత ఛాలెంజింగ్గా ఉంటుంది. ఆ టస్కర్ మనం చూడొచ్చు, విజయవాడ నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చిన టస్కర్కి సంబంధించి ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. ఈ టస్కర్కి సంబంధించి ముఖ్యంగా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే మహాగణనాథుడు ఈసారి శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా భారీ విగ్రహాన్ని తయారు చేశారు. దానికి చుట్టుపక్కల కూడా లక్ష్మీ అమ్మవారు కావచ్చు, ఈ మిగతా విగ్రహాలకు సంబంధించి ఇంకొక టస్కర్ మీద తీసుకొస్తారు. ప్రధాన టస్కర్ అయితే ఇదే అని చెప్పుకోవాలి. ప్రతి ఏటా కూడా ఈ విజయవాడ నుంచి ప్రత్యేకంగా ఖైరతాబాద్లోని మహాగణనాథుడి శోభాయాత్రకు వినియోగిస్తుంటారు. దీనికి సంబంధించి ఇప్పటికే వెల్డింగ్ పనులు అయితే టస్కర్కి సంబంధించి పూర్తయ్యాయి. రేపు హైదరాబాద్లో జరగనున్న మహా నిమజ్జనం సందర్భంగా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఇప్పటికే పోలీసు ఆధీనంలోకి తీసుకొని ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజెంట్ మనము తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద ఉన్నాము. రేపు ప్రధానంగా ఖైరతాబాద్ రూట్ మ్యాప్కి సంబంధించి చూస్తుంటే
ప్రధాన ఖైరతాబాద్ మండపం నుంచి శోభాయాత్ర మొదలవుతుంది. అక్కడి నుంచి మనకు లక్డీ కప్పులు కావచ్చు, టెలిఫోన్ భవన్ మీదుగా, సెక్రటేరియట్ మీదుగా రేపు భారీ వినాయకుడు ఈ మార్గంలోనే శోభాయాత్ర తరలి రానున్నాడు. ఈ శోభాయాత్రను తిలకించేందుకు వేలాది మంది భక్తులు కూడా వస్తుంటారు కాబట్టి ఈ మార్గంలో ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా భారీ గణనాథుడు 69 అడుగుల్లో ఉంటాడు కాబట్టి చెట్లు కావచ్చు, కేబుల్స్ ఎట్లాంటివి అడ్డు రాకుండా ఉండేందుకు ఇప్పటికే ఇటు R&B కావచ్చు, GHMC అధికారులు కావచ్చు, దాంతోపాటు వివిధ శాఖల సమన్వయంతో ప్రభుత్వం ఖైరతాబాద్ మహా నిమజ్జనానికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేస్తోంది. దాదాపు 600 మంది పోలీసులు ప్రత్యేక ఫోర్స్ రేపు ఈ శోభాయాత్రను తీసుకెళ్లనున్నారు. ప్రజెంట్ మనం చూస్తున్నదంతా కూడా ఖైరతాబాద్ నుంచి ప్రారంభమై NTR మార్గులో నిమజ్జనం కానున్న ఖైరతాబాద్ రూట్ మ్యాప్కు సంబంధించి ప్రజెంట్ ఇటు తెలుగు తల్లి ఫ్లైఓవర్ పక్క నుండి మనకు భారీ గణనాథుని తీసుకొచ్చేందుకు ఈ మార్గం గుండానే ఏర్పాట్లు చేస్తున్నారు. మనకు ప్రధానంగా లక్డీ కప్పులు ఒకటి ద్వారకా పాయింట్ వద్ద ఈ టర్నింగ్ అనేది టస్కర్ తీసుకోవడం కొంత ఆలస్యం అవుతుంది. అక్కడ ప్రత్యేక ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఆ తర్వాత మనకు ప్రధానంగా టర్నింగ్ పాయింట్ ఇంకొకటి ఏదైనా ఉందంటే అది ఇక్కడ సెక్రటేరియట్ వద్ద, సచివాలయం వద్ద ఇక్కడ మూల మలుపు తీసుకొని మనకు NTR మార్గ్ మీదుగా ఈ శోభాయాత్ర అనేది రేపు కొనసాగనుంది. సెక్రటేరియట్ ముందుగా వెళ్తూ దాంతోపాటు ఇక్కడ మనకు క్రెయిన్ నెంబర్ 3, 4 వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు నిమజ్జనానికి. భారీ గణనాథుడి శోభాయాత్ర చూసేందుకు కూడా పెద్ద ఎత్తున పబ్లిక్ తరలి వస్తారు కాబట్టి రైట్ సైడ్లో మొత్తం కూడా వాహనాలను రేపు కంప్లీట్గా కూడా ఇటు డైవర్ట్ చేయనున్నారు. ఇప్పటికే ట్యాంక్బండ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా ట్రాఫిక్ ఆంక్షలు రేపు కొనసాగనున్నాయి. రేపు ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యే శోభాయాత్ర దాదాపు 6 గంటల వరకు కూడా కొనసాగనుంది. రేపు 12, 1 గంట మధ్యలో మధ్యాహ్నం ఈ భారీ గణనాథుడి నిమజ్జనం చేసేందుకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. రేపు ఈ మహాశోభయాత్ర ఈ తెలుగు తల్లి ఫ్లైఓవర్ పక్క నుండి సెక్రటేరియట్ ముందుగా మనకు NTR మార్గ్ వైపు కొనసాగనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. రేపు ఈ తెలుగు తల్లి ఫ్లైఓవర్ పక్క నుంచి రానున్న ఈ మహాశోభయాత్ర ఖైరతాబాద్ వినాయకుడికి సంబంధించి రేపు కంప్లీట్గా కూడా ట్రాఫిక్ ఆంక్షలు ఎలాంటి వాహనాలను ఇటువైపుగా అనుమతించారు. ఓవరాల్గా ఈ రూట్లో మొత్తం కూడా భారీ CC కెమెరాలు ఏర్పాటు చేసి ఎట్లాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా శోభాయాత్ర సజావుగా సాగేందుకు అన్ని రకాల ఏర్పాట్లు అయితే అన్ని శాఖల సమన్వయంతో చేస్తున్నట్లు అధికారులు అయితే చెప్తున్నారు. ప్రజెంట్ మనం ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం ఎక్కడైతే జరుగుతుందో క్రేన్ నెంబర్ 4 NTR మార్గ్లో ఉన్నాము. ఇక్కడ క్రేన్ నెంబర్ 4 వద్ద మనం చూడొచ్చు అన్ని రకాల ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. రేపు శోభాయాత్ర సెక్రటేరియట్ ముందుగా మనకు ఇక్కడికే రాబోతుంది. క్రేన్ నెంబర్ 4 వరకు వచ్చాక ఇక్కడ ప్రత్యేకంగా వెల్డింగ్ వర్క్స్ అనంతరం ప్రత్యేక పూజా కార్యక్రమాల తర్వాత భారీ గణనాథుని ఇక్కడ హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయబోతున్నారు. మనకు ఖైరతాబాద్ నుంచి మొదలై ఇక్కడ మనకు క్రేన్ నెంబర్ 4 వరకు రావడానికి దాదాపు 6 గంటల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు ఇటు ట్రాఫిక్ కావచ్చు పోలీసు అధికారులు అంచనా వేస్తున్నారు. దానికి అనుగుణంగానే శోభాయాత్రను త్వరగా పూర్తి చేసేందుకు అన్ని రకాల ఏర్పాట్లు అయితే కనిపిస్తూ ఉన్నాయి. రేపు ఈ శోభాయాత్రను చూసేందుకు భారీగా ప్రజలు కావచ్చు భక్తులు తరలి వస్తారు కాబట్టి మనకి ఈ రైట్ సైడ్ మనకి ఏదైతే కనిపిస్తుందో ఇటువైపు మొత్తం కూడా బ్లాక్ చేసి ఓన్లీ క్రెయిన్నే తీసుకొచ్చేందుకు ఈ మార్గానికి సంబంధించి పోలీసుల ఏర్పాట్లు కనిపిస్తున్నాయి. మనకు రైట్ సైడ్ చూడొచ్చు రేపు కంప్లీట్గా ఇది ట్రాఫిక్ ఆంక్షలు అమలు అవుతాయి. ఒక్క వాహనాన్ని కూడా ఈ వైపుగా అనుమతించారు. దాంతోపాటు ఇక్కడ కమాండ్ కంట్రోల్స్ చూడొచ్చు. దాంతోపాటు ఇటు HMDAకి సంబంధించిన వాటర్ సప్లైకి సంబంధించిన స్టాల్స్ కావచ్చు, పోలీసుల కమాండ్ కంట్రోల్, షీ టీమ్స్ ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చే భక్తులకి ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అన్ని రకాల పటిష్టమైన బందోబస్తు చర్యలు అయితే తీసుకుంటున్నారు. ప్రజెంట్ మనము NTR మార్గ్లోని క్రెయిన్ నెంబర్ 4 వద్ద ఉన్నాం. ఈ క్రెయిన్ ఆపరేషన్కి సంబంధించి ఏషియన్ క్రెయిన్స్కి సంబంధించిన MD ఉన్నారు. సార్ చెప్పండి, ఎవ్రీ ఇయర్ ఖైరతాబాద్ గణేష్ చాలా గ్రాండ్గా సెలబ్రేషన్స్ అవుతాయి ఇమ్మర్షన్కి సంబంధించి. అండ్ రేపు జరగబోయే ఇమ్మర్షన్ సందర్భంగా మీ క్రెయిన్ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఈ క్రెయిన్ ఎంత వెయిట్ని కెపాసిటీని క్యారీ చేయగలుగుతుంది? 5 years we are doing here. Otherwise, overall experience is about 25 years time. And second point, we also have many other cranes like this, which we use for various industrial work. And we also do Ganesh work here. That is one thing. And రేపు ఇమ్మర్షన్ సంబంధించి ఓన్లీ ఖైరతాబాద్ గణేష్ నే ఇక్కడ ఇమ్మర్షన్ చేస్తారా? అదర్ వినాయకులను కూడా చేసే అవకాశం ఉంటుందా? Only this is crane is specially brought only for Khairathabad Ganesh.
Why? Because this crane capacity is very big. It's a 300 capacity, and 300 ton capacity. And I just came to know the weight of the Ganesh, Hyderabad Ganesh, is about 70 to 80 ton. So capacity is about 300 ton crane. So we are having a good safety margin. So there is no issue at all. We are taking all precautions to make sure the work is done without any issue at all. రేపు ఈ క్రెయిన్కి సంబంధించి ఖైరతాబాద్ గణేష్ ఇక్కడ తీసుకొచ్చాక ఎంత టైం పడుతుంది ఇమ్మర్షన్ కోసము, మీరు ఎట్లాంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటారు? Exactly. ఎంతమంది పాల్గొంటారు ఇమ్మర్షన్లో? As soon as the Ganesh comes, it takes about maximum 1.5 hour time to do the entire job. See, when it comes here, we have to do a lot of preparation work. There is some gas cutting is there is some welding is there. We also have some technical team which they will type that wire slings. And before lifting the job, we do trial 2 to 3 times. We lift it 2-3 inches and make sure it is very good in safe zone. We also have to tell you that in the crane we have a computer that will show us how much weight we are lifting, how much is the height. And one more thing, it is a very speciality of this crane. It will also show the wind speed. It's a wind speed. This crane is brought from Germany. Why? Because this is a very sophisticated crane, having all the safety devices, all the safety features. That is the reason government has asked us to mobilize this crane and execute the job. Tomorrow we are going to carry out this job. ఎస్, చూడొచ్చు ఈ భారీ క్రెయిన్కి సంబంధించి ఇప్పటికే అన్ని రకాల పటిష్టమైన చర్యలు అయితే తీసుకుంటున్నారు. రేపు ఒక్కసారి శోభాయాత్ర నుంచి ఖైరతాబాద్ వినాయకుడు ఇక్కడికి చేరుకున్న తర్వాత ఇక్కడ వినాయకుడిని లిఫ్ట్ చేసేందుకు వీళ్ళు 2-3 సార్లు కూడా కొంత ముందస్తుగా చర్యలు తీసుకొని లిఫ్టింగ్ సంబంధించి ట్రయల్ కూడా నిర్వహిస్తామని కూడా చెప్తున్నారు. అయితే దాదాపు ఈ క్రెయిన్ 300 టన్నుల వెయిట్ని మోయగలిగేంత కెపాసిటీ కలిగింది. అయితే మనకు ఖైరతాబాద్ వినాయకుడు వచ్చేసరికి 70 నుంచి 80 టన్నుల బరువు ఉంటుంది కాబట్టి చాలా సునాయాసంగా ఈ ఖైరతాబాద్ గణేష్ విగ్రహాన్ని నిమజ్జనాన్ని చేసేందుకు ఈజీగానే ఉంటుందని కూడా ఈ ఆపరేషన్కి సంబంధించిన నిర్వాహకులు అయితే చెప్తున్నారు. మొత్తంగా అయితే ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనానికి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తయ్యాయి. రూట్ మ్యాప్కి సంబంధించి పోలీసులు కూడా భారీ బందోబస్తు అయితే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా రేపు మనకి ఎన్టీఆర్ మార్గ్లోని క్రేన్ నెంబర్ 4 వద్ద మధ్యాహ్నం 12-1 గంట మధ్య సమయంలో ఈ భారీ గణనాథుని హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయనున్నారు.